భక్తుడు తెలుసుకోవాల్సిన లక్షణాల్లో మరొక లక్షణం ఏంటంటే, మనం ఏం చేస్తున్నా, మనం ఎలా నడుస్తున్నా, మన ప్రవర్తన ఎలా ఉండాలనే సంగతి దేవుడు ఖచ్చితంగా కనిపెడతాడన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. యోబు గారు అదే మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతున్నాడు యోబు గారు? నా ప్రవర్తన, నా అడుగుజాడలు ఆయన లెక్కించును. ఎంట్రుకలే లెక్క పెట్టిన మన జీవితాన్ని లెక్కేయలేడా? ఒకసారి ఆలోచించండి మీరు. ఏ రోజైనా మన జీవితంలో మన ఎంట్రుకలు మనం లెక్కేసుకున్నామా? ఎప్పుడు కూడా మనం లెక్కేసుకోవాలా? లెక్క కూడా మనకు రాదు. దేవుడు ఎంట్రుకొని లెక్కేసే దేవుడు. మన అడుగుజాడలు, మన ప్రవర్తన లెక్కేయడని ఎలా అనుకుంటున్నాం మనం? ఆ లెక్కలు చూడండి మనం ఎలా అనుకుంటున్నాము? దావీదు గారు తల్లి గర్భంలో ఉన్నప్పుడే పిండంగా నువ్వు చూసావయ్యా, నా ఆంతరములో నీ గ్రంథంలో రాసుకున్నావయ్యా అని దావీదు గారు అంటే, యోబు గారు అంటున్నాడు, ఇదిగో నా ప్రవర్తన, నా అడుగుజాడలో నువ్వు చూసావయ్యా.